గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మా చిన్నాన్న అండ్ పిన్ని పీటల మీద కూర్చుంటున్నారు, ఎందుకంటే సీతారాముల కళ్యాణం జరిపించడానికి వైవాక్లో. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఎటు చూసినా మొత్తం చేపల చెరువులు ఎవ్రీథింగ్ ఉంటాయి. అది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ సీతారాముల కళ్యాణం కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. గైస్, లెట్స్ గో. మేము 6కి స్టార్ట్ అయ్యాము భీమవరంలో. సో, వైవాక్ వచ్చేసరికి 7:30 అవుతది అనుకున్నాము. ఎందుకంటే భీమవరం టు వైవాక 1 ½ అవర్ జర్నీ. సో, అందుకని ముందే స్టార్ట్ అయ్యామనమాట. 7:30 తర్వాత కళ్యాణం అన్నారు. సో, ఇంకొచ్చేసిన తర్వాత అన్నీ తీసుకుని స్టార్ట్ అయ్యాము. అక్కడ చూస్తున్నారు కదా! ప్రతీదీ తీసుకుని చిన్నాన్న, పిన్ని ముందు వెళ్తే తర్వాత మేము వెళ్ళాలి. సో, అందుకని మేము కూడా అన్నీ ఒక్కొక్కటి తీసుకుని వెళ్తున్నాను. నేను అక్కడ వీడియో తీస్తున్నాను. వీళ్ళు నా కజిన్స్ అనమాట. సీతారాముల కళ్యాణం అంటేనే పల్లెటూరులో చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే పల్లెటూరులో కళ్యాణాలనేవి చాలా అంటే చాలా చేస్తారు. నాకు బయట తెలీదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నానమ్మ వాళ్ళ సైడు, అమ్మమ్మ వాళ్ళ సైడు నేను కళ్యాణాలు చూస్తూ వచ్చాను. ఎందుకంటే సేమ్ ఇంకా తెలుగు వెడ్డింగ్స్ ఎలా ఉంటాయో ఆ కళ్యాణం గూడా అలాగే ఉంది. ఎందుకంటే వాళ్ళ నుంచే మనకొస్తుంది గాబట్టి చాలా అంటే చాలా నచ్చుతుంది నాకు సీతారాముల కళ్యాణం. నేనసలు ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వను. సో, ఇప్పుడు ఇక్కడికొచ్చామనమాట టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గరికొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికెళ్తున్నాము. లోపలికెళ్ళిన తర్వాత అక్కడ మేము తీసుకొచ్చిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతీదీ పెట్టేసాం. పెట్టేసిన తర్వాత 3 ప్రదక్షిణాలు చేశామనమాట. వీళ్ళు చెప్పాను కదా! నా కజిన్స్ అని. వీళ్ళు ఈరోజు ఇంకా వీళ్ళే ఇంకా ఎవ్రీథింగ్ చూస్తున్నారు కదా! అక్కడ బాజా భజంత్రీలతో చేస్తారనమాట. లోపల చిన్నాన్న, పిన్ని పీటల మీద కూర్చునే వరకు కూడా మేము వెయిట్ చేయాలి కాబట్టి, ఈలోపు మేము లోపలికి వెళ్లి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఆ టెంపుల్‌లో ఆల్రెడీ ఉన్న విగ్రహాలని ఫస్ట్ మనం దర్శించుకోవాలి కాబట్టి, ఫస్ట్ అక్కడికి వెళ్లి దర్శించుకున్నాము. వీళ్ళతో పాటు చిన్నాన్న వాళ్ళతో. సో, ఆ తర్వాత బయటకు వచ్చి కళ్యాణం చేస్తారు. సో, లోపల ఫస్ట్ దర్శించుకొని బయటకొచ్చి వాళ్ళు పీటల మీద కూర్చునేంత సేపు కూడా మనం వెయిట్ చేయాలి కాబట్టి, లోపల అసలు ఎంత అందంగా ఉన్నారో చాలా రెడీ చేశారు. రాముడు, సీత కళ్యాణానికి. సో, డెకోర్ అంతా. బయటకొచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నారనమాట. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. వీళ్ళు పీటల మీద కూర్చోడానికి. సో, ఈలోపు మేము వీడియో తీస్తున్నామనమాట. సో, వాయిస్ ఓవర్ ఎందుకిస్తున్నానంటే అక్కడ మైక్ అనేది అసంభవం కాబట్టి. ఎందుకంటే పంతులు గారు ఆల్రెడీ మైక్‌లో మంత్రాలు చదువుతారు. సో, నేను మాట్లాడినా ఏం వినిపించదు. నా మైక్‌ని డామినేట్ చేస్తారు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి. వీళ్ళు ఫైనల్‌గా పీటల మీద కూర్చున్న తర్వాత సీతారాముల కళ్యాణం ఏదైతే ఉందో అది 2 ½ అవర్స్ పైనే ఉంటది. ఎందుకంటే చాలా అంటే చాలా చేస్తారు కాబట్టి నేను పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేస్తాను. ఎందుకంటే కొన్ని కొన్ని నాకు కూడా తెలీదు. ఏదన్నా నేను రాంగ్‌గా చెప్తే మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు కూడా అంత ఏమీ అంటే పంతులు గారు చేయించడానికి, మనం చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది గాబట్టి అడ్జస్ట్ అయిపోండి అలాగా. కాకపోతే ఖచ్చితంగా వీడియోనైతే స్కిప్ చేయకుండా అందరూ చూడండి. అండ్ ఫైనల్‌గా చూసారు కదా! ఇందాక నేను సరిగ్గా తీయలేదు. ఇప్పుడు తులసి మాలలు ప్రతీదీ దేవుడికి చాలా బాగా వేశారనమాట మెడలో. సో, అందుకని నేను ఇది క్యాప్చర్ చేశాను. తర్వాత ఇది కళ్యాణం జరుగుతున్న ప్లేసు. కళ్యాణం ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా చేశారు. ఇక్కడ పువ్వులు అన్నీ మమ్మీ వాళ్ళు తీస్తున్నారనమాట. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. పిన్ని దీపారాధన చేస్తున్నారు. సో, ఇంకా అలా చూస్తున్నామనమాట. ఇక్కడ మా బ్రదర్స్ ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ కళ్యాణం ముగిపించిన తర్వాత ఆల్మోస్ట్ 1500 మెంబర్స్‌కి ఇక్కడ భోజనాలున్నాయి. సో, అందుకని చిన్నాన్న వాళ్ళందరూ అరేంజ్ చేశారు. సో, అందుకని వాళ్ళిద్దరూ చాలా కష్టపడుతున్నారు. చూస్తున్నారు కదా! అండ్ తర్వాత నేను ఇంకా మా శివ కొంచెం కొట్టుకున్నామనమాట బయట వాటర్ వేసుకొని. ఎందుకంటే లోపల లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి గదా! దానికోసం దాంట్లో వాటర్ పోసి కొంచెం అలా జస్ట్ ఏదో ఫర్ ఫన్ కోసం అలా వాడిని ఏడిపించాను. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! పానకం రెడీ చేస్తున్నారు. వాటర్ ఇంకా బెల్లం అన్నీ వేసి పానకం రెడీ చేస్తారు కదా! కళ్యాణం అంటేనే పానకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీలో ఎంతమంది చిన్నప్పుడు రాముడి కళ్యాణం అంటే పానకం కోసం టెంపుల్‌కి వెళ్ళిన రోజులున్నాయో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇక్కడ
మేము బయట కూర్చున్నాం. తర్వాత పంతులు గారొచ్చారు. మేము బయట కూర్చొని గ్రిల్ ఉంది గాబట్టి, ఆ గుడికి అడ్డుగా మేము ఆ గ్రిల్‌లో నుంచి చూస్తున్నాము. ఎందుకంటే లోపల అసలు గాలేయదు కాబట్టి మేము బయట కూర్చొని కళ్యాణం చూద్దాం అనుకున్నాం. తర్వాత పానకం రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ. ఒక పక్కన కళ్యాణం జరుగుతుంది. ఒక పక్కన పానకం రెడీ చేస్తున్నారు. ఆ బెల్లం అన్నీ వేసి. సో, అందుకని మేమింక బయట నేను ఈ వీడియో తీసుకోవాలి కాబట్టి, ఆ పానకం చేసేది చూపిద్దామని నేను బయటకొచ్చాననమాట. ఒక పక్కన పానకం కలుపుతున్నారు. సో, అందుకని ఇంక మిగతా లోపల కళ్యాణం మిస్ అవుతాను కాబట్టి నేను లోపలికొచ్చేసాను. వచ్చేసిన తర్వాత వస్త్రాలు అప్పటికే స్వామివారికి చూపిస్తున్నారు. చూపించి స్వామివారికి ధరిస్తారనమాట వస్త్రం అనేది. తర్వాత వెండితో చేసిన ధన్యం ఆర్ వస్త్రం అంటారో నాకు తెలియదు. సో, అది కూడా స్వామివారికి ధరిస్తున్నారు. చూసారు కదా! అసల ఆ స్వామివారికి పంచ ఎంత అందంగా ధరించారంటే, అసలు చాలా బాగా కట్టారు పంచ. అదిగో చూస్తున్నారు కదా! ఆ వెండి ధన్యం అనేది చూపిస్తున్నారు. చూపించిన తర్వాత స్వామివారి మెడలో ఏదైతే మాలుందో అది తీసి స్వామివారికి ఇది కూడా వేస్తారు. తర్వాత స్వామివారికి, ఇంకా సీతమ్మ వారికి పేర్లు చదువుతారనమాట. వాళ్ళ తాతగారివి అన్నీ. సో, అది నాకన్నా పంతులు గారే బాగా చెప్తారు కాబట్టి, ఆయన వర్షన్‌లోనే ఆయన చెప్తారు. సో, అందుకని అది నేను ఒరిజినల్ క్లిప్ పెడతాను. సో, నాభాగ మహారాజు అని స్వామివారి యొక్క తాతగారి పేరు అజమహారాజు అని, స్వామివారి యొక్క తండ్రి గారి పేరు దశరథ మహారాజు అని. ఇక వరుడు వచ్చేప్పటికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ రామచంద్ర స్వామి వారు వరుడు అయి ఉన్నారు అని చెప్పేసి తెలియజేశారు సప్తరుషులు. తదుపరి అమ్మవారి యొక్క ప్రకటన చెప్పడం జరుగుతూ ఉన్నది. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరదాయాస్య గౌతమత్రయారుహేయ ప్రవరాన్విత గౌతమశ గోత్రోద్భవస్య వర్ణరామ మహారాజ వర్మణోనత్రీ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరదాయాస్య గౌతమత్రయారుహేయ ప్రవరాన్విత గౌతమశ గోత్రోద్భవస్య సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరదాయాస్య గౌతమత్రయారుహేయ ప్రవరాన్విత గౌతమధగోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ సచ్చిదానందరూపిణీ చంద్రవంశ ప్రదీపికా శ్రీ సీతానాం హ్రీం కన్యా మహారాజ్ఞీకి జయా. జగన్మాత గౌతమ గోత్రంలో జన్మించారు అని, అలాగే అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు స్వర్ణరోమ మహారాజు అని, అమ్మవారి యొక్క తాతగారి పేరు హ్రస్వరోమ మహారాజు అని, అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు క్షీరధ్వజ జనక మహారాజు అని. ఇక వధువు వచ్చేప్పటికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి చంద్రవంశ ప్రదీపిక అయినటువంటి శ్రీ జానకీ మాతయే వధువు అయి ఉన్నారు అని చెప్పేసి సప్తరుషులు తెలియజేశారు. లోక కళ్యాణార్థము ఈ ఇరువురి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత శోభాయమానము అని చెప్పేసి ఆ యొక్క సప్తరుషులు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆ తాంబూలాలు వారికి అందజేయండి. ఓం నెక్స్ట్ వచ్చి జీలకర్ర బెల్లం అనమాట. స్వామివారికి, అమ్మవారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. ఇది కళ్యాణం కాబట్టి సేమ్ మన వెడ్డింగ్ లాగే అమ్మవారిది ఇంకా స్వామివారిది ఉంటాయి. వాళ్ళ నుంచే మనకొస్తాయి కాబట్టి ప్రతి రిచువల్ కూడా మనకి సేమ్ మన పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో తెలుగువి సేమ్ అలాగే ఉంటాయి. అక్కడ చూస్తున్నారు కదా! పిన్ని, చిన్నాన్న కూడా చేస్తున్నారు. నెక్స్ట్ పార్ట్ వచ్చి అమ్మవారికి అక్కడ చూస్తున్నారు కదా! అమ్మవారి తాళిబొట్టు అండ్ నల్లపూసలు పంతులు గారు పెడుతున్నారు. పెట్టిన తర్వాత అమ్మవారికి వేస్తారనమాట. ఫైనల్‌గా అమ్మవారికి వేశారు. ఇది ఒరిజినల్ క్లిప్ అయితేనే బాగుంటుంది ఆ ఫీలింగ్. సో, ఒరిజినల్ క్లిప్ పెడతాను. నెక్స్ట్ వచ్చి తలంబ్రాలనమాట. ఒక్కసారి పంతులు గారు వేసేసిన తర్వాత చిన్నాన్న వాళ్ళు వేసిన తర్వాత చిన్నాన్న వాళ్ళు లెగుస్తారు. కళ్యాణం ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి. సో, అక్షింతలు మనం వేయాలి. సో, అవే కళ్యాణం అక్షింతలు అని అంటాము. తర్వాత పువ్వులు కూడా మనం అనుకున్నది అవ్వాలి అని ఎవరికి నచ్చింది వాళ్ళు కోరుకుని పాదాల వద్ద వేయాలి.
సో తర్వాత చిన్నాన్న వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటున్నారు పెద్దవాళ్ళ దగ్గర. కళ్యాణం అయిపోయింది కాబట్టి. తర్వాత ఇంక మేము అక్కడి నుంచి వచ్చి మా కజిన్ చెప్పాను కదా! ఎవరో ఊర్లో కోతిని పెంచుకుంటుంటే జస్ట్ దగ్గరికెళ్ళి ఉన్నాడనమాట. అది మీదకెక్కింది. సో అక్కడున్నాం. యూట్యూబ్ లో పెడతాను చూడండి. ఆ. ఆ. ఆ? ఆ, అందరికీ వెళ్తుంది. తర్వాత మేము చెరువు దగ్గరికొచ్చాము. ఇక్కడ చెరువులో ఏంటంటే ఏకబిట్లు ఉంటాయి. సో మనకి నడిస్తే కాళ్ళు లాగాలి తప్ప అవి మాత్రం తరగవు. సో చూడండి. చూస్తున్నారు కదా, ఎటు చూసినా మనకి ఇక్కడ చేపల చెరువులు. అండ్ ఈ రోజు ఏంటంటే ఈ వీడియో కోసం ఆల్మోస్ట్ ఎంత డిగ్రీ ఎండ ఉంటుంది చెప్పు? మైనస్ ఉంటుందా? మైనస్ ఎంత ఉంటుందో నాకు తెలీదు, కానీ అంత ఎండలో ఈ వీడియో కోసం మేము ఏసీ రూమ్ వదిలేసుకుని ఈ వీడియో చెరువు గట్లు మొత్తం తిరుగుతున్నాను అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అని మీతో షేర్ చేసుకోవడానికి. అలా ఇంకా ఫొటోస్ దిగి టైం పాస్ చేసి అలాగా బాగా ఎంజాయ్ చేసి ఫైనల్‌గా మేము స్టార్ట్ అయిపోయి వచ్చామన్నమాట. దారిలో కాలుకూరులో టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. సో నేను ఫస్ట్ టైం రావడం మా మమ్మీ చెప్పిందనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ వెళ్దాము అని. సో మా మమ్మీ డిమాండ్‌తో మేము ఇక్కడ ఆగి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.